హాయ్ హలో వెల్కమ్ టు 6TV. నేను మీ ప్రశాంత్. సో మనం ఈ సమ్మర్లో అయితే ఎక్కువ ఫ్రూట్స్ అయితే తింటూ ఉంటాము. అలాగే మోస్ట్లీ ఎక్కువ మనం ప్రిఫర్ చేసే ఫ్రూట్ ఏదంటే మనకి వాటర్ మిలన్ అని చెప్పొచ్చు. అండ్ వాటర్ మిలన్ అయితే ఎక్కువ సేల్స్ అవుతూ ఉంటాయి మార్కెట్లో. అలాగే పబ్లిక్ కూడా చాలా మంది వాటర్ మిలన్ ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే కొంచెం ఆకలిని కూడా వాటర్ మిలన్ అయితే తీరుస్తూ ఉంటుంది. ఆయన మనకి నార్మల్గా ఆకలినప్పుడు ఎక్కడైనా తినాలనుకున్నా కానీ ఎక్కువ వాటర్ మిలన్ తింటూ ఉంటాం. అలాగే జ్యూస్ తాగాలనుకున్నా కానీ వాటర్ మిలన్ జ్యూస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఈ సమ్మర్లో అయితే. అండ్ ఎక్కడ ఏ మార్కెట్లో చూసుకున్నా కానీ వాటర్ మిలనే ఎక్కువ సేల్స్ అవుతుంటాయి. అండ్ ఇందులో వచ్చేసి అయితే మనకి 2 టైప్స్ ఆఫ్ వాటర్ మిలన్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి నార్మల్, అంటే ఇప్పుడు ఇది ఆకుపచ్చ కలర్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఎక్కువ సమ్మర్లోనే మనకి కాస్తుంది అనమాట. అంటే మనం ఎక్కడైనా ఫీల్డ్లో పండిస్తాం కదా, సో అక్కడైతే మనకి ఎక్కువ ఇది వచ్చేసి అయితే సమ్మర్లోనే దొరుకుతుంది అనమాట. అండ్ ఇంకొక కలర్ వచ్చేసేమో అది ఓవరాల్గా మనకి సంవత్సరం మొత్తం ఎప్పుడూ కాస్తూనే ఉంటుంది. సో మనం ఇది ఎలా గుర్తుపట్టాలి అంటే ఇది మంచిదా లేకపోతే కలర్ వేసినాయి అంటే ఇప్పుడు చూసుకున్న ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే మనకి వాటర్ మిలన్ అనేది కాదు, ఏ ఫ్రూట్స్ని చూసుకున్నా కానీ కలర్ లేస్ అయితే అమ్మడం అయితే జరుగుతుంది. అంటే పైన మంచిగా నిగనిగలాడుతున్నట్టు మనకి కనిపిస్తూ ఉన్నట్లయితే కనిపిస్తుంది. కానీ అవి వచ్చేసి అయితే ఎక్కువ మట్టుకు అయితే కలర్ లేస్ అమ్ముతుంది. అంటే యాపిల్స్ చూసుకున్నట్లయితే కనుక రెడ్ కలర్ వచ్చేలాగా, అండ్ అలాగే మనం ఇప్పుడు సంత్రాలు అనేది ఆరెంజెస్ చూసుకున్నట్లయితే కనుక మంచి ఎల్లో కలర్ అంటే గ్రీన్ కలర్లో కనిపించేలాగా అలా కలర్లు అయితే వేసి అమ్ముతున్నారు. అండ్ అలాగే లోపల కూడా బాగుండేలాగా అయితే ఇంజెక్షన్స్ కూడా ఇస్తున్నట్లయితే మనకు చాలా వరకు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. అండ్ ఇంకా మనకి మెయిన్ వచ్చేసి వాటర్ మిలన్ కూడా పైకి కనిపించడానికి చాలా బాగుంటుంది. కానీ కట్ చేస్తే మాత్రం అసలు నార్మల్ ఏముండదు, అంటే మనకి రెడ్గా అయితే ఏముండదు, అసలు కాసినట్టు కూడా ఏం అనిపించదు. సో మరి దీన్ని ఎలా గుర్తుపట్టాలి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా అయితే మంచిదా కాదా అనేది ఫస్ట్ ఎలా గుర్తుపట్టాలని అంటే, ఇప్పుడు ఆకుపచ్చది కనుక మనం ఇప్పుడు వాటర్ మిలన్ అక్కడ మార్కెట్లో తీసుకున్నట్లయితే కనుక మనం నార్మల్గా సౌండ్ చేసి చూస్తాం అనమాట. సో సౌండ్ చేసినప్పుడు అయితే నార్మల్ సౌండ్ వచ్చింది అనుకోండి, ఇది చాలా బెస్ట్, అంటే చాలా మంచి వాటర్ మిలన్ అని చెప్పొచ్చు. కానీ ఎక్కువ నార్మల్ టప్ అని ఎక్కువ సౌండ్ వస్తుంది అనుకోండి, ఆ సౌండ్ వస్తే కనుక కొంచెం అంత బాగోదు అనేది మనకు అర్థమైపోతుంది వాటర్ మిలన్. అండ్ అలాగే మెత్తగా ఉన్నా కానీ సో అలా ఉన్నా కానీ కొంచెం వాటర్ మిలన్ అయితే అంత బాగోదు, అంటే అసలే వేడి ఉంటుంది సమ్మర్ అంటే, ఈ వేడికి ఇంకా ఖరాబ్ అవుతూ ఉంటాయి అనమాట. అందుకే కొంచెం మంచి గట్టిగా ఉన్న వాటర్ మిలన్ తీసుకొని అండ్ సౌండ్ కూడా నార్మల్ సౌండ్ వచ్చేది తీసుకోవాలి. అండ్ అలాగే కోసిన తర్వాత ఎక్కువ రెడ్గా మనకి మంచిగా నిగనిగలాడుతూ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ అప్పుడు ఇది ఒరిజినలా లేకపోతే కలర్ వేసిందా అని ఎలా గుర్తుపట్టాలంటే, ఫస్ట్గా మీరు ఒక కాటన్ అయితే తీసుకోండి. సో కాటన్ తీసుకొని ఇక్కడ మనకి వాటర్ మిలన్ అయితే ఏదైతే ఉంటుందో నార్మల్ ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ ఇది రెడ్గా ఏదైతే ఉందో ఆ రెడ్ కలర్లో మనం ఇట్లా అద్ది చూడాలన్నమాట. అద్ది చూసినప్పుడు మనకు అక్కడ ఒక కాటన్కి మనకి అద్దినట్టు ఏదైనా ఉన్నదనుకోండి, అంటే నార్మల్గా రెడ్గా కాటన్కి అయితే ఏదైతే కనిపిస్తుందో అప్పుడు మనకు అది ఫేక్ అని అయితే అర్థమైంది, కలర్ వేసింది అని అర్థమైపోతుంది. కానీ అదే రియల్గా మనం పండించిన దానికి అయితే అసలు కాటన్తో పెట్టినా కానీ దేంతో పెట్టినా కానీ కలర్ అనేది అయితే అంటది అనమాట. సో అప్పుడు అంటనప్పుడు ఎలా అంటే మనకు అది రియల్ అనేది అయితే మనం అనుకోవచ్చు. ఎందుకంటే కాటన్కి అయితే కలర్ అనేది ఈజీగా అంటుతుంది, అదే అనేది అట్రాక్టివ్, అంటే ఈజీగా అట్రాక్టివ్ అయితే చేసుకుంటుంది కలర్ని అయితే. సో ఒకవేళ అంటుతే కనుక అది అనేది సో కలర్ వేసి ఇంజెక్షన్తో పెంచిందని అయితే మనకు అర్థమైపోతుంది. అంటే దానికి ఇంజెక్షన్ అయితే తీసారని. అంటే ఇప్పుడు వాటర్ మిలన్ అనే కాదు, ఏ ఫ్రూట్స్ చూసుకున్నా కానీ మార్కెట్లో చాలా కల్తీ అయితే జరుగుతున్నాయి. సో కొంచెం చూసి అండ్ ఇంకా అట్లాంటి టిప్స్ మీరు కొంచెం కనుక్కొని అండ్ ఇంకా ఫార్మర్స్కి అయితే కొంచెం ఈజీగా కనిపెడుతూ ఉంటారనమాట, ఇది అసలు రియల్ ఆ ఫేక్ అనేది అయితే. సో ఇప్పుడు మనకి సిటీలో ఎవరైతే ఉంటారో నార్మల్ సిటీలో ఉన్న వాళ్ళకైతే చూడగానే చాలా బాగుంది కదా, చాలా మంచిగా వస్తున్నాయని, తక్కువ రేట్లో వస్తున్నాయని కొంటూ ఉంటారు. సో అలాంటి వారికి అయితే కొంచెం ఇలాంటి టిప్స్ చూడండి, ఆయన తెలుసుకోండి ఎలా గుర్తుపట్టాలి ఏంటి అనేది. అండ్ సమ్మర్లో మెయిన్ అంటే చిన్నపిల్లలకు కానివ్వండి, మనం ఎవరైతే ఎల్డర్స్ కూడా ఉంటారో ఎల్డర్స్ కూడా ఈ ఫ్రూట్స్ అనేటివి ఎక్కువ పెడతాం కాబట్టి, అండ్ ఇలా కలర్ వేయడం వల్ల అండ్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల కొంచెం ఇలా ఏవైతే ఇంజెక్షన్స్ ఉంటాయో సో వీటి వల్ల హెల్త్ ఇష్యూస్ అనేటివి అయితే కొంచెం వస్తూ ఉంటాయి అనమాట. సో అవి రావద్దు అని అంటే మీరు కొంచెం మంచి ఫ్రూట్స్ తీసుకొని, అవసరం అయితే కొంచెం విలేజెస్ నుంచి కానీ అంటే స్వయంగా పండించినవి అయితే ఏవైతే ఉంటాయో సో అవే తెప్పించుకోండి. అంటే రేట్ ఎక్కువైనా పర్లేదు కానీ కొంచెం అట్లాంటి ఫ్రూట్సే ప్రిఫర్ చేయండి. సో మార్కెట్లో ఎప్పుడైనా మీరు తీసుకునే ముందు అయితే చాలా ఆలోచించి అయితే తీసుకోండి. మీరు ఎలా అయినా ఖర్చు పెడుతున్నారు కాబట్టి సో మీరు కొంచెం ఆలోచించి మీరు గుర్తుపట్టి మంచి ఫ్రూట్స్ అయితే తీసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి 6TV.